అమెరికాకు షట్ డౌన్ ముప్పు ఎదురైంది. 7 ఏళ్ల తర్వాత అమెరికాలో సంక్షోభం స్టార్ట్ అయింది. 2 కీలక బిల్లులకు సెనేట్ ఆమోదం లభించకపోవడంతో షట్ డౌన్ ఎదుర్కొంటోంది అమెరికా ప్రభుత్వం. నిధుల ఒప్పందం కుదుర్చుకోవడంలో సర్కారు విఫలమైంది. 2018 తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు అధికారులు. ఈ పరిణామాలతో 7.5 లక్షల మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారు. అమెరికా షట్ డౌన్ ముప్పు ఎదుర్కొంటోంది. 7 ఏళ్ల తర్వాత అమెరికాలో ఈ సంక్షోభం మొదలైనట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు. ఎస్ అక్షయ, ఇప్పుడు అమెరికాలో అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా షట్ డౌన్ అవుతుంది. ఈ మాట వింటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఇంతకీ అమెరికా షట్ డౌన్ కావాల్సి వస్తుంది అనేది కనుక పరిశీలిస్తే, అమెరికాలో ఉన్నటువంటి సెనేట్ ఖచ్చితంగా అమెరికాకు సంబంధించినటువంటి బిల్లులను ఆమోదింపజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ సమయంలో రిపబ్లికన్లు, దాంతోపాటు డెమోక్రటిక్స్ వీళ్ళిద్దరూ కూడా వేరువేరుగా విభజించబడి చివరికి ఏదైతే 2 కీలకమైనటువంటి బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ను ఆమోదింపజేయలేదు. ఒకటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి బిల్ అయితే ఇంకొకటి హెల్త్కి సంబంధించినటువంటి బిల్. సో ఇప్పుడు ఫైనాన్స్ బిల్ ఆమోదింపజేయకపోవడంతో అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఎవరికి కూడా జీతాలు రావు. అంతేకాదు, అమెరికా ప్రభుత్వం ఏవైతే కొన్ని కార్యక్రమాలను తీసుకుంటుందో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో నడిచేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోతాయి. సో ప్రతి దానికి ఖచ్చితంగా ఫైనాన్స్ అసిస్టెన్స్ అవసరం కాబట్టి సో ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నటువంటి పనులన్నీ కూడా ఆగిపోతున్నాయి. దాంతోనే అమెరికా షట్ డౌన్ అవుతుందనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఎందుకు ఈ రిపబ్లికన్లకు డెమోక్రటిక్స్కు మధ్య విభేదాలు వచ్చాయంటే, రిపబ్లికన్లేమో అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్థిక నియంత్రణ అవసరం, అందుకోసమే కొన్ని సరళీకృత నిర్ణయాలు తీసుకుంటామంటూ రిపబ్లికన్లు వాళ్ళకు అధినేతగా ఉన్నటువంటి ట్రంప్ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ డెమోక్రటిక్స్ మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి అమెరికాలో గతంలో ఏవైతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ పథకాలు కానీ ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిందనే డిమాండ్ను వాళ్ళు తెరపైకి తీసుకొచ్చారు. సో ఇద్దరి మధ్య మొదలైనటువంటి వివాదం ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే ఆగిపోయేటటువంటి పరిస్థితికి వచ్చిందని చెప్పుకోవచ్చు. గతంలో ఇదే రకంగా ఎప్పుడైతే 7 ఏళ్ల కింద మొదలైనటువంటి షట్ డౌన్ ఆ తర్వాత 30 రోజుల పాటు కొనసాగింది. దానివల్ల అమెరికా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నటువంటి అమెరికాలోనే ఇటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఈ ప్రభావం క్రమంగా ఇతర దేశాలపై కూడా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూడాలంటే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని విద్యకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి రంగాల్లో, మరోవైపు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా షట్ డౌన్ అవుతాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో పనిచేసేది ఒకటే, అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్మీ, దాంతోపాటు పోలీసులు, ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి వ్యవస్థ, మరోవైపు డిజాస్టర్ వ్యవస్థ. ఈ వీళ్ళకు కూడా జీతాలు ఇవ్వరు, కానీ వాళ్ళు ఖచ్చితంగా అందులో ఇంపార్టెంట్గా ఉన్నటువంటి రంగంలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళంతా విధులకు హాజరు కావాలి, వాళ్ళ రెగ్యులర్గా జరిగేటటువంటి కార్యక్రమాలను వాళ్ళు ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ప్రజలంతా కూడా అమెరికా ప్రభుత్వం పైన నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం షట్ డౌన్ చేసుకునేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మొదలవుతున్నాయనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా ఆలోచన మొదలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు అమెరికా అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు ట్రంప్ నిర్ణయాలతో ఇతర దేశాలు, ముఖ్యంగా భారత్తో పాటు చైనా, మరికొన్ని దేశాలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. ఇప్పుడు ఏకంగా సొంత ప్రజలే ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఒకవైపు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా స్వచ్ఛందంగా రాజీనామాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారో అది నిన్నటి నుంచి అలా అమలవుతుంది. మరోపక్క ఈరోజు సెనేట్ బిల్లులను ఆమోదించకపోవడంతో షట్ డౌన్ అవుతుంది. అంటే అమెరికా పరిస్థితి అత్యంత దారుణంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ షట్ డౌన్ పరిస్థితి కనుక రోజుల కొద్దీ కొనసాగితే ఖచ్చితంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం మొదలయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా బ్యాంకులపై ఒత్తిడి ప్రభావం అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ఫలితంగా అమెరికా మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతాలపైనే తమ జీవితాన్ని కంటిన్యూ చేసేటటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి ఉద్యోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే వాళ్ళకు జీతాలు రాకపోవడంతో వాళ్ళు అక్కడ
వాళ్ళ దైనందిన జీవితాన్ని కూడా తమ కుటుంబాలను పోషించే పరిస్థితి కూడా ఉండదు. సో ఇటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అమెరికాలో తలెత్తాయి. సో ఈ షట్ డౌన్ ఎప్పటి వరకు వెళ్తుంది? ఈ సెనేట్ మళ్ళీ ఈ 2 బిల్లులను ఆమోదించేందుకు ట్రంప్తో పాటు రిపబ్లికన్లు మొత్తం కూడా ప్రయత్నం చేస్తారా? డెమోక్రటన్స్తో చర్చలు జరుపుతారా? ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ఏదేమైనా అమెరికా షట్ డౌన్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభావం ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర అంటే అమెరికాతో ఏదైతే ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయో, వ్యాపార ఒప్పందాలు, వాళ్ళ పైన ఖచ్చితంగా ఈ ప్రభావం పడుతుంది. ఫలితంగా మున్ముందు ఏం జరగబోతుందనే దాని మీద విశ్లేషకులు ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.